My dear friends and leaders, welcome to our channel Day to Dream Plan Your Success. A very good morning to all. Friends, వెస్టిజ్ లో జాయిన్ అయిన తర్వాత వెంటనే మనకి ఒక మెసేజ్ వస్తుంది. సో ఐడి యాక్టివేట్ అయింది, అలాగే 7 days లో డిఏఎఫ్ ఫామ్ అని సబ్మిట్ చేయండి అని. ఈ డిఏఎఫ్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎవరికి సబ్మిట్ చేయాలనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. అలాగే కామెంట్లో కూడా ఒకరిద్దరు అడిగారు డిఏఎఫ్ ఫామ్ గురించి తెలియజేయమని. సో వారి కోసము, అలాగే చాలా మంది డౌట్ క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, లేకుంటే ఇప్పుడే ఎవరైనా కానీ ఛానల్ చూస్తున్నా కానీ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, డిఏఎఫ్ ఫామ్ సబ్మిషన్ ఎలాగో చూద్దాం. గూగుల్లోకి వెళ్ళి shop.myvistage.com అనేది ఎంటర్ చేయండి. అందులో ఫస్ట్ లింక్ వస్తుంది, అది క్లిక్ చేయగానే మనకి ఒక ఎల్లో కలర్ ఒక స్ట్రిప్ వస్తుంది. ఇందులో మీరు లాగిన్ అనే ఒక ఆప్షన్ ఉంది. లాగిన్ మీ ఎవరి డిఏఎఫ్ ఫామ్ అయితే ఫిల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ ఐడి అలాగే పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. నేను ఒక ఐడి తోటి లాగిన్ అవుతున్నానండి. లాగిన్ అయిన తర్వాత మన పర్పస్ ఏంటంటే డిఏఎఫ్ ఫామ్ సబ్మిట్ చేయాలి. ముందు డిఏఎఫ్ ఫామ్ అనేది మనం రెడీ చేసుకోవాలి. డిఏఎఫ్ ఫామ్ రెడీ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేయాలి. డిస్ట్రిబ్యూటర్ అప్లికేషన్ ఫామ్ లేదా డిస్ట్రిబ్యూటర్ అగ్రిమెంట్ ఫామ్ అనేది మనం ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది. ఈ రిజిస్టర్ ఆప్షన్ కొట్టగానే మనకు ఒక న్యూ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో డిస్ట్రిబ్యూటర్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ మనం రిజిస్టర్ అయి ఉన్నాం కదా, కాబట్టి ఇవేం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా కిందికి వచ్చేస్తే ప్రింట్ డిస్ట్రిబ్యూటర్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. ఇక్కడ ఐడి ఎంటర్ చేయగానే మనకి ఫుల్ నేమ్, మన నేమ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత మీరు ప్రింట్ డిఏఎఫ్ ఫామ్ కొట్టుకోవచ్చు, లేదా ఈమెయిల్, ఇక్కడ ఈ మెయిల్ ఐడి ఎంటర్ చేసి ఈమెయిల్ కూడా చేసుకోవచ్చు. లెటర్ సే నేను ప్రింట్ డిఏఎఫ్ అని కొట్టాను. చాలా మందికి ఈ ప్రాబ్లం వస్తుంది. డైరెక్ట్ గా డిఏఎఫ్ ఫామ్ అనేది ఇక్కడ ప్రింట్ కనిపించట్లేదు. ఇక్కడ సెండ్ అనేవి అని కొట్టినా కానీ ఏం చేసినా కానీ ఈ ఎర్రర్ అనేది వస్తుంది. అటువంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఫిజికల్ గా డిఏఎఫ్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. విస్టేజ్ డిఏఎఫ్ ఫామ్ అని మీరు గూగుల్లో టైప్ చేయగానే ఒక ఫస్ట్ ఆప్షన్ వస్తుంది, పీడిఎఫ్ అని, డిఏఎఫ్ 2022 ఇంగ్లీష్ అని. అది క్లిక్ చేయగానే మనకి డిఏఎఫ్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ అయిన డిఏఎఫ్ ఫామ్ ని మనము ప్రింట్అవుట్ తీసుకోవాలండి. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి అప్లికేషన్ పార్ట్, రెండవది మనకి ఇన్స్ట్రక్షన్స్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. ఈ ఫస్ట్ ఫామ్ ని మనం ప్రింట్అవుట్ తీసుకొని దానిలో ఇక్కడ ఎంప్టీ స్పేస్ లో మన డిస్ట్రిబ్యూటర్ ఐడి అంటే ఎవరైతే డిఏఎఫ్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే ఫిజికల్ గా నోట్ చేసుకోవాలి, రాయాలి. అలాగే అప్లైనర్ నెంబర్ ఇక్కడ రాయండి. అలాగే అప్లైనర్ నేమ్ ఇక్కడ రాయండి. అలాగే మీ అడ్రస్, మీ నేమ్ అలాగే అడ్రస్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, సిటీ, స్టేట్, పిన్ కోడ్. మీరు రిజిస్టర్ చేసినప్పుడు ఏవైతే నేమ్ డీటెయిల్స్ ఇచ్చారో అవే డీటెయిల్స్ మనం ఇక్కడ ఫిజికల్ గా ఎంటర్ చేయవలసి వస్తుందండి ఈ ఫామ్ లో. అలాగే స్పౌస్ లేదా లీగల్ రిప్రజెంటేటివ్ అంటారు, మనం నామినీ అని మెన్షన్ చేస్తాం కదా, ఆ పేరు ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఎంటర్ చేయండి. చివరిగా మీ ఫ్యామిలీలో ఎవరైనా విస్టేజ్ మెంబర్ ఏంటి ఇక్కడ టిక్ చేయండి, లేకుంటే అవసరం లేదు నో కొట్టేసేయండి. అయిపోయిన తర్వాత కింద అప్లైనర్ సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయవలసి ఉంటుంది. మీ ఈ ఫామ్ ఫిల్ చేస్తున్న డేటు అలాగే డిస్ట్రిబ్యూటర్ సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయవలసి ఉంటుంది. సార్ మీరు అప్లైనర్ ఎక్కడ ఉంటాడు, మనం ఇంటి దగ్గర ఉంటాము, అప్లైనర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు సిగ్నేచర్ తీసుకోవటం ఈజీయా అవుద్దా అంటే చాలా ఈజీ అండి. ఏం లేదు, మీరు ఫిల్ చేయాల్సిన మ్యాటర్ వరకు ఇక్కడ ఫిల్ చేసేయండి. పెన్ తోటి మంచిగా ఫిల్ చేసి దాన్ని ఒక ఫోటో తీసుకొని మీ అప్లైనర్కి వాట్సాప్ చేయండి లేదా మెయిల్ చేయండి. ఆయన ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ వాళ్ళ ఫోటో తీసే ఆయన సిగ్నేచర్కి ఎంటర్ చేసి మళ్ళీ మీకు దాన్ని ఫోటో తీసి పంపించమని చెప్పండి. దట్స్ ఇట్, మీ ఫామ్ అనేది రెడీ అవుతుంది. వన్స్ డిఏఎఫ్ ఫామ్ రెడీ అయిన తర్వాత అది మీ ఫోన్లో ఒక కాపీ ఉంచుకోండి, లేదా మీ సిస్టంలో అయితే సిస్టంలో ఒక కాపీ ఉంచుకోండి. దీంతో పాటుగా మీరు ఏం చేయవలసిందంటే ఐడి ప్రూఫ్ ఏదైనా, ఉదాహరణకి మీ పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కాపీ కానీ ఏదైనా కానీ
ఒక గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఐడి ప్రూఫ్ అనేది మీ దగ్గర ఉంచుకొని దాన్ని జిరాక్స్ తీసుకోండి. A4 పేపర్‌లో జిరాక్స్ తీసుకొని ఇలాగా దాని కింద మీ అటెస్టెడ్ సిగ్నేచర్ అనేది చేయవలసి ఉంటుంది. ఇది జిరాక్స్ మీ ఐడి ప్రూఫ్ దాని కిందే మీ సిగ్నేచర్ అనేది చేయవలసి ఉంటుంది. ఇలాగా ఒక కాపీ. ఈ 2 ఫార్మ్స్ మీ దగ్గర ఫోన్‌లో గాని లేకుంటే సిస్టమ్‌లో గాని, కంప్యూటర్‌లో గాని మీరు గాని సేవ్ చేసుకుంటే మీరు ఇందాక ఈ ఫార్మ్ చూసాం కదా! గూగుల్‌లో డిస్ట్రిబ్యూటర్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని చూసారా? ఇక్కడ DAF అప్‌లోడ్ అనే ఆప్షన్ ఉంది మనకి. ఈ DAF అప్‌లోడ్ ఆప్షన్ కొట్టంగాల్నే మనకి DAF అప్‌లోడ్ అని 2 పాయింట్స్ వస్తాయి. సెల్ఫ్ ఆర్ డౌన్లైన్. ఫర్ సపోజ్ మీ పేరే గాని మీరు మీ తరఫున మీ ఐడీకి మీరు ఆ DAF ఫార్మ్ అప్‌లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ అప్‌లోడ్ DAF అని ఇందాక మీరు మీ నేము, మీ డీటెయిల్స్, అప్లైనర్ ఐడీ అప్లైనర్ నేము పైన మీ ఐడీ వేసి అలాగే అప్లైనర్ సిగ్నేచర్, మీ సిగ్నేచర్, డేట్ వేసి ఏదైతే ఫామ్ రెడీ చేసుకున్నారో చూసారా? ఫోన్‌లో సేవ్ చేసుకున్నారు కదా! అది ఇక్కడ చూస్ ఫైల్ అని దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఐడీ ప్రూఫ్ ఉన్న పాన్ కార్డ్ ఏదైతే ఐడీ ప్రూఫ్ ఉన్నది దాని మీద అటెస్టేషన్ చేసిన ఓనర్ సెల్ఫ్ అటెస్టెడ్ ఐడీ ప్రూఫ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టేస్తే మీకు ఇది DAF ఫామ్ సబ్మిషన్ అనేది అయిపోతుంది. అలాగే మీరు ఒక ఫోన్‌లో గాని చేస్తూ ఉంటే మీరు విస్టేజ్ POS యాప్‌లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విస్టేజ్ POS యాప్‌లో ఐడీ తోటి లాగిన్ అవ్వంగాల్నే మనకి హోమ్ పేజ్ వస్తుంది. ఆ హోమ్ పేజ్‌లో మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆర్డర్, మై ఆర్డర్స్, యాడ్ డిస్ట్రిబ్యూటర్, DAF, KYC, సైన్డ్ ఐడీ ప్రూఫ్ అలాగే లాగ్ ఆఫ్, లాగ్ అవుట్ ఉంటుంది. ఈ DAF ఫామ్ సెలెక్ట్ చేయగానే ఒక పేజ్ ఓపెన్ ఉంది DAF డీటెయిల్స్ అని. అందులో సెల్ఫ్ సేమ్ ఐడీ తోటి ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళు DAF సబ్మిట్ చేయాలంటే సెల్ఫ్ అని సెలెక్ట్ చేసుకొని కుంటే చాలు మీకు డిస్ట్రిబ్యూటర్ ఐడి, డిస్ట్రిబ్యూటర్ నేమ్ వచ్చేస్తుంది. ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఉన్నది మీ DAF ఫామ్. ఇందాక ఏదైతే మీరు జిరాక్స్ ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని సైన్ చేసి ఫైనల్‌గా ఫోటో తీసుకున్నారు కదా! అది సెలెక్ట్ చేసి అప్‌లోడ్ చేయండి. అలాగే రైట్ సైడు అప్‌లోడ్ వాలిడ్ సైన్డ్ ఐడీ ప్రూఫ్ అని ఉంది చూసారా? పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అని. అక్కడ మీరు పాన్ కార్డ్ గాని ఏదైనా ఐడీ ప్రూఫ్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని దాని మీద సెల్ఫ్ అటెస్టెడ్ చేశారు కదా! దాన్ని సెలెక్ట్ చేసి అప్‌లోడ్ చేయండి. ఫైనల్‌గా అప్‌లోడ్ DAF అని కొట్టంగాల్నే మన DAF ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఒకవేళ మీరు డౌన్లైన్ గాని DAF ఫామ్ సబ్మిట్ చేయాలంటే అక్కడ డౌన్లైన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద డౌన్లైనర్ ఐడీ అలాగే వాళ్ళ నేమ్ అనేది మెన్షన్ చేసి ఫిల్ చేసిన DAF ఫాము అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ ఐడీ ప్రూఫ్ అనేది ఇక్కడ అప్‌లోడ్ DAF అని కొట్టంగాల్నే మన DAF ఫామ్ అనేది అప్‌లోడ్ అవుతుందండి. సో ఇది మనం ఫిజికల్‌గా మన ఓన్‌గా మన ఫోన్‌లో లేదా మన ల్యాప్‌టాప్‌లో మన సిస్టమ్‌లో మనం చేసుకోవచ్చు. ఎవరికైతే ఈ టెక్నాలజీ తెలియదు లేకుంటే ఫోన్ అంత నాది చిన్న ఫోను అలాగే నాకు ల్యాప్‌టాప్ లేదని ఎవరైతే డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తారో వాళ్ళు DAF ఫామ్‌ని ఫిల్ చేసిన తర్వాత ఐడీ ప్రూఫ్, DAF ఫామ్ 2 రెడీ చేసుకొని నియరెస్ట్ DLCPకి గాని లేదా విస్టేజ్ బ్రాంచ్ ఆఫీస్‌కి గాని వెళ్లి సబ్మిట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మీ DAF ఫామ్ అనేది 1 వీక్‌లో అప్‌లోడ్ అవుతుంది. ఫర్ సపోజ్ వాళ్ళు ఫిల్ చేసేటప్పుడు ఆన్‌లైన్‌లో ఫిల్ చేసేటప్పుడు మీరున్నప్పుడు ఫిల్ చేసేటప్పుడు ఏదైనా కరెంట్ పోవటం ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఆ నెక్స్ట్ డే అనేది వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. DAF ఫామ్ సబ్మిట్ అయింది, అప్రూవ్ అయిందని మీకు మెసేజ్ వస్తుందండి. ఒకవేళ గాని మీకు 2, 3 డేస్‌లో మెసేజ్ రాకపోతే ఒకసారి కన్సల్ట్ అయితే దానికి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. మన విస్టేజ్ కస్టమర్ కేర్ అనేది చాలా సపోర్టివ్‌గా ఉంటారు ఎవరైనా గాని. మీరు ఎప్పుడైనా DLCPకెళ్ళినప్పుడు కూడా మీరు DAF ఫామ్‌ని DLCPలో కూడా తీసుకోవచ్చు. లేదా ఎప్పుడైనా విస్టేజ్ బ్రాంచ్ ఆఫీస్‌కెళ్ళినా గాని ఈ DAF ఫామ్ అనేది ఫిజికల్‌గా మీరు తీసుకొని అక్కడే ఫిల్ చేసి ఐడీ ప్రూఫ్ తీసుకెళ్ళి అక్కడే ఫిల్ చేసి అక్కడే ఇమ్మీడియేట్‌గా సబ్మిట్ చేయొచ్చండి. సో ఇదొక బెస్ట్ ఆప్షన్. ఎవరైనా DLCPకెళ్ళి ఆ టైంలో DAF ఫామ్ సబ్మిట్ చేయాలంటే. ఇదండి విస్టేజ్‌లో DAF ఫామ్ సబ్మిట్ చేసే విధానం. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే చాలా మందికి హెల్ప్ అయిద్ది అనుకుంటే దయచేసి లైక్ చేయండి తప్పకుండా. అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.